ప్రభుకి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. మనందరికీ తెలుసు బాగా లోతు అబ్రహాం గారి యొక్క కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ యొక్క లోతు జీవితం నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోతు జీవితం ఆదికాండం 19వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలుసు. 17-18 వచనాల్లో ఆ యొక్క సందర్భం ఏంటయ్యా అంటే, సొదొమ గొమొర్రా పట్టణం అగ్నితో కాల్చబడుతుందని దేవుడే స్వయంగా వెళ్ళి కలగజేసుకొని ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన సందర్భం మనందరికి తెలుసు. అయితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఏంటయ్యా అనంటే, లోతు నువ్వు బ్రతకాలంటే ఆ పర్వతమునకు పారిపోము అంటారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ కొన్ని మాటలు చెప్తారు. నీ ప్రాణం దక్కాలంటే, నువ్వు బ్రతకాలంటే ఆ పర్వతానికి పారిపో, వెనుకకు చూడక, ఎక్కడ నిలవక, నీవు నశించకుండా ఉండాలంటే ఆ పర్వతానికి పారిపో, ఎక్కడ నిలబడొద్దు, వెనుకకు చూడొద్దు. దైవ జనాంగమ, ఈరోజు దేవుని యొక్క వాక్యం సూటిగా నీతో మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఆత్మీయ జీవితం మొదలు పెట్టావు గనుక ఇంకెక్కడ కూడా వెనకకు చూడకు. నువ్వు బ్రతకాలి అనంటే, నిత్య జీవం పొందుకోవాలి అనంటే మనం పర్వత అనుభవం కావాలి. పర్వత అనుభవం కావాలి. అందుకే అపోస్తలుడైన పౌలయ్య గారు అంటాడు, మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది అంటాడు. అలాగే పౌలయ్య గారు అంటాడు, పైనున్న వాటిని వెతకండి, మీరు భూ సంబంధమైన వాటివి కాదు అంటాడు. యేసుక్రీస్తు వారు అంటాడు, నేను లోక సంబంధిని కానంటే మీరు కూడా అలాగే ఉండాలి అంటాడు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. పర్వతమునకు పారిపోము అంటారు. లోతు అంటాడు, అయ్యా నేను అక్కడ దాకా పారిపోలేను, నాకు దగ్గరలో ఈ ఊరుంది, ఆ ఊరికి వెళ్తానయ్యా అంటాడు. దేవుడు అంటాడు, నీ ఇష్టం, నువ్వు అక్కడికి వెళ్ళేదాకా కూడా నేనేమి చేయను అంటాడు. మనందరికి బాగా తెలిసిన విషయమే. అక్కడికి పోయేదాకా కూడా దేవుడు ఏమి ఆ అగ్నిని కురిపించినట్టు, ఆ ప్రాంతాన్ని కాల్చేసినట్టుగా లేదు. తర్వాత విషయం ఏంటయ్యానంటే, పర్వతానికి పారిపోయి ఉంటే లోతు కుటుంబం సురక్షితంగా ఉండేది. నువ్వు అనొచ్చు, ఏం జరిగింది లోతు కుటుంబానికి అని. తర్వాత చూడండి, ఆ ఊరు నుంచి మళ్ళీ పర్వతానికే వెళ్ళాడు, కానీ పర్వతము దగ్గరలో ఉన్న గుహలోనికి వెళ్ళాడు. పైనున్న జీవితం లేక అడుగునున్న జీవితం లాగా గుహలోనికి వెళ్ళి, చీకటి కలిగిన ప్రాంతానికి వెళ్ళి, లేకపోతే చీకటి కలిగిన యొక్క నివాసాన్ని కోరుకున్నాడు. లోతు కుటుంబం పాడైపోవడానికి కారణం జరిగింది చీకటి, ఆ గుహ, లేకపోతే దేవుడు చెప్పిన మాట వెనక పర్వతమునకు పారిపోక ఊరికి పారిపోయాడు. దైవ జనాంగమా, మరలా చెప్తున్నాను, పర్వత అనుభవం కోరుకోవాలి మనం. పైనున్న అనుభవం, పైనున్న వాటి మీద మన మనస్సు ఉండే అనుభవం ఖచ్చితంగా మనకు కావాలి. ఒకసారి చూద్దామా? అందుకే మొదటి కీర్తన చెప్తాడు, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండున్న చోట కూర్చుండక. చూడండి, నడవక నిలవక ఏం చేయాలండి మరి? పారిపోమ్మ అంటాడు. అందుకే పర్వతమునకు పారిపోమ్మ అంటాడు దేవుడు. అయితే చూడండి ఒకసారి మోషే జీవితం నుంచి చూడండి. మోషే జీవితంలో కూడా ఒక మర్డర్ కేసు ఉంది కదా. ఒకరిని అటు ఇటు చూసి ఒకరిని చంపి ఇసుకలో పాతి పెట్టి అని రాయబడి ఉంటుంది. ఏమండి, అట్లాంటి ఆయన కూడా ఎక్కడికి వచ్చాడండి? పర్వత అనుభవం మీదకి వచ్చాడు. మనందరికీ తెలుసు, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటది కదా. మోషే ఎక్కడ ఉన్నాడు? హోరేబు పర్వతం దగ్గర ఉంటాడు. పొద మండుతూ ఉంటది, అగ్ని జ్వాలలు కనబడతా ఉంటాయి, దూత స్వరం వినబడతా ఉంటది, దేవుని పిలుపు ప్రత్యక్షమవుతా ఉంటది. దేవుని సంగమా, నేను చెప్తున్నాను ఒక మాట నీకేంటయ్యా అంటే, పర్వత అనుభవంలోనికి వచ్చిన తర్వాతే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. పర్వత అనుభవంలోనికి వచ్చిన తర్వాతే దూత స్వరం వినగలుగుతావు. పర్వత అనుభవం దాకా వస్తేనే దేవుని పిలుపు నీకు కలుగుతుంది. ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించు. మోషేకుండిన ఒక తప్పిదం కొట్టివేయబడింది. పర్వత అనుభవంకి వచ్చిన తర్వాత పిలుపు వచ్చింది. దైవ జనాంగమా, మన పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఎక్కడున్నావు? పర్వత అనుభవం ఉందా, లేక చల్లారిపోయిన అనుభవమా? పర్వతం అనుభవం ఉందా?